వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్య సాయి జిల్లా పారిగి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మండల కన్వీనర్ మాట్లాడుతూ జగన్ నిర్వహించిన వెన్నుపోటు దినంను తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమ ఆరోపణలను నిరూపించుకోవాలని తల్లిని చెల్లిని దూరం చేసిన కారణాలను చిన్నాన్న గొడ్డలిపోటును రాష్ట్ర ప్రజలకు వివరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పారిగి మండల కన్వీనర్ గోవిందరెడ్డి, మారుతి, తెలుగు యువత జిల్లా కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సోమప్ప, శాసనకోట వెంకటేష్, చెరువు సంఘం అధ్యక్షులు రఘు, విట్టపల్లి నాగరాజు, పి పాల్యం, చంద్ర, అన్నమయ్య, సొంటి నరసింహమూర్తి, డిఎస్ఎల్ సీనా, పరిటాల శివ, టీడీపల్లి శివన్న, బోరెడ్డిపల్లి మహేష్, కంకర సీనా, పైడేటి మూర్తి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో వెన్నుపోటు దినంగా వాళ్ళు ఏదో చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకు ముఖ్యంగా ఈరోజు మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎటువంటి రాజకీయ కక్షలు సాధించకుండా కేవలం అభివృద్ధి ధ్యేయంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉంటే ఈరోజు వెన్నుపోటు దినం అని చెప్పి ఈ మూర్ఖుడు, తెలివిలేని దద్దమ్మ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నువ్వు వెన్నుపోటు దినంగా నువ్వు చేస్తూ ఉన్నావు. నీకు రెండు ప్రశ్నలు వేస్తూ ఉన్నా. నీవు మీ చిన్నానైనటువంటి వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో చంపించింది వాస్తవం కాదా? మీ చెల్లెలైనటువంటి షర్మిలమ్మకు ఇంటి నుంచి తరిమి కొట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. నువ్వు నీ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయనాడు, ఈరోజు ప్రజలకు ఏం న్యాయం చేస్తావని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇదే రోజు 2024లో చంపు పెట్టలాగా నీకు కేవలం 2 డిజిట్ల సీట్లకి పరిమితమైనా కూడా నీకు సిగ్గు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈరోజు మీకు రాజకీయాలు ఏదో ఒకటి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన మీరు బురద చెల్లాలనే ఒక తపన తప్ప మీకు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీకు కంట్లకు కనపడవా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఇక్కడ ఒక వయారి బామ కూడా వచ్చింది ఇక్కడ నుంచి, ఉషశ్రీ చరణ్ గారు. ఆమె ఈరోజు మా మంత్రివర్యుల పైన ఏవేవో ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. అమ్మ ఉషమ్మ, నీకు ఆల్రెడీ అక్కడ కళ్యాణ్ దుర్గంలో సీట్ లేక ఇక్కడ మాకు పంపించినారు. ఇక్కడ ఆల్రెడీ మా పెనుగొండ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళమ్మా. ఆల్రెడీ మొన్న ఎలక్షన్లో మీకు గట్టిగానే బుద్ధి చెప్పినారు. అయినా కూడా మీరు వేరే ఏమి ఇంకా మీకు ఆప్షన్ లేక ఈరోజు మా అక్క పైన మీరు లేనిపోని నిందులేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మీకు మూలను కూర్చోబెట్టినారు. ఇప్పుడు అదే ఇప్పుడు 35,000 చిల్లర మాకు ఇప్పుడు మెజార్టీ వచ్చింది మా అక్కకు. నెక్స్ట్ 50-60 పైనే వస్తుంది. నువ్వు ఇట్లా చౌకబారు వ్యాఖ్యలు చేస్తే ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు చెప్తానమ్మా. జై హింద్. వెన్నుపోటు ద్వారా ప్రకటించిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి పంచాయతీల్లో ఎక్కడైనా శానిటైజర్ కానీ ఏమైనా కానీ చేయించింటే పాపాలే లేకున్నా జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా మా పంచాయతీకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం 8 లక్షలు వచ్చింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 37 లక్షలతో డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ వచ్చిన సందర్భం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే. అందులో భాగంగా అతను ఎప్పుడు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు కరెంటుకే వేసుకునేసేసా, పంచాయతీలో ఎక్కడక్కడ నిలిచిపోయింది స్టాక్. అట్లా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఉచిత బోర్లు వేస్తామని రైతులకు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉచిత బోరు కూడా వేయలేదు రైతులకే. అది వెన్నుపోటు ధర అతనికి బాగా గుర్తు వచ్చింది. ఈ రోజు నేను వెన్నుపోటు ధర చేసుకుని అందరికీ వెన్నుపోటు పడుతున్నాను కాబట్టి వెన్నుపోటు కార్యక్రమం చేసుకుంటున్నానని గుర్తు. ఈ అవకాశం కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం అవుతుంది. సంవత్సరం నుంచి ఎక్కడ చూసినా రోడ్లు, భవనాలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, పెన్షన్లు అయితేనేమి, అదేవిధంగా రోడ్లు అయితేనేమి ప్రతి ఒక్కటి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక ఈ వెన్నుపోటు దినం అనే ఒక దగాకోరు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాడు. ఆ దగాకోరుకు మన ప్రజలు ఆల్రెడీ సంవత్సరం క్రితమే ఇతనికి 11 డబుల్ డిజిట్ 11
11 సీట్లతో ఆయనకి బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. వచ్చే ఎన్నికల్లో అతనికి సింగిల్ డిజిట్తో బుద్ధి చెప్పాలని ఈ కూటమి ప్రజలు ప్రభుత్వం బలంగా విశ్వాసంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చే 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏమిటి, అమరావతి అంటే ఏమిటి, పోలవరం ప్రతి ఒక్క ఏరియాలోన రోడ్లు, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఇచ్చి మళ్ళీ ప్రజల్లోకి అభివృద్ధి మళ్ళా చేస్తామని, ప్రజల్లోకి వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు స్టోర్లోకి బండ్లు తీసేసి థంబ్ ఇంప్రెషన్ పెట్టిందంటే 5 ఏళ్ల నుంచి ఎంత కష్టపడినారో, ఒక భీమ్ వేయకుండా డీలర్లకు ఎంత ఇబ్బంది పెట్టింది. ఈరోజు డీలర్లకి సొంత ఇంట్లోనే వాళ్ళు సొంత థంబ్ ఇంప్రెషన్తో 15 రోజులు వాళ్ళకి భీమ్ వేసే సౌకర్యం కల్పించాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.